హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా 2024 సంబంధించి డబ్బులు అనేది ఎవరైతే సాగు చేస్తున్నారో రైతులకు 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాలు ఉన్న రైతులందరికీ అయితే శుభవార్త తీసుకురావడం జరిగిందండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇందుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆర్థిక శాఖ దగ్గర 7,500 కోట్లు అయితే సిద్ధంగా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఖర్చు చేయబోతున్నారు. ఈ రైతు భరోసా సీజన్ సంబంధించి ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు గైడ్ లైన్స్ అయితే రూపొందించారట. ఇందులో వీళ్ళకు మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పేసి, ఎవరెవరి అకౌంట్ లో డబ్బులు ముందుగా పడతాయి, ఎవరి ఖాతాలో డబ్బులు రావు, దాంతో పాటు ఎలాంటి వారికి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. తప్పనిసరిగా ఎకరాల వరకే జమ అవుతాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో చెప్పారు. కొన్ని మార్పులు చేసినట్లు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతు రుణమాఫీ సంబంధించి తాజాగా ప్రభుత్వంలో రైతు భరోసా అనేది రైతు బంధుగా ఉంది కాబట్టి రుణమాఫీ డబ్బులు అనేది ప్రభుత్వం ఎలక్షన్ మూవ్మెంట్ లో బీఆర్ఎస్ ఉన్నప్పుడు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం లోపే మీ అకౌంట్ లో అయితే డబ్బులు అయితే పడ్డాయి. అది కూడా ఆగస్టు లోపు డబ్బులు అయితే పడ్డాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి 18,000 కోట్ల రూపాయలు ఒకేసారి దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుల ఖాతాలో వేశాం. 70% కంప్లీట్ అయింది. మరో 30% మంది అయితే ఉన్నారట. అటువంటి వారికి కూడా ప్రభుత్వం నుంచి తాజాగా గుడ్ న్యూస్ అయితే చెప్పారు. 2 లక్షలు ఆపైన వడ్డీ కనుక మీరు చెల్లించకుంటున్నారో తప్పనిసరిగా బ్యాంకులకు రీపే కనుక వడ్డీతో చెల్లించినట్లయితే మొత్తానికి మీ అకౌంట్ కు సంబంధించి 4వ విడత డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే అధికారులు చర్యలు అయితే వేగవంతం చేశారండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది, ఇందుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. శుభవార్త అయితే చెప్పారు. మరోటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతులందరికీ కూడా సోలార్ పంప్ సెట్ల దగ్గర విద్యుత్ సంబంధించి కరెంట్ ఏదైతే ఉందో మహిళా సంఘాలు బ్యాంకుల నుంచి రైతుల ద్వారా అయితే ఏర్పాటు చేసుకోవచ్చు అని 4,000 మెగావాట్ల సామర్థ్యంతో సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. కరెంట్ అనేది బావుల దగ్గర పడుకున్న తర్వాత మిగిలిన కరెంట్ అనేది ప్రభుత్వానికి అయితే అమ్ముకోవచ్చు అనమాట. ఇలా 2 రకాల కూడా డబ్బులు అనేది వస్తాయని చెప్పేసి సీఎం అయితే ఫైల్ పైన సంతకం కూడా చేశారనమాట. రైతు బీమాకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా 500 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీలకు అయితే రైతుల తరపున అయితే కట్టారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది, ఎంత మొత్తంలో జమ అవుతుంది, ఏ జిల్లాలో డబ్బులు పడతాయి, పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు భరోసా డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తున్నామన్నమాట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం అనేది మనకు నవంబర్ నెల అయితే వచ్చేసింది. మరొక నెల గడిచినట్లయితే దాదాపు సంవత్సరం అయితే అవుతుంది క్యాలెండర్ ప్రకారం. కానీ ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే చాలా మంది రైతులే అంటున్నారు దీపావళి నుంచి పడ్డాయంటే, కొంతమంది ఏమో నవంబర్ నెల నుంచే మాకు పడుతూ ఉన్నాయి మొన్నటి నుంచి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. చాలా మంది కూడా 1 రూపాయి కూడా రావడం లేదంటున్నారు. ఇందుకు సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడానికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 20 జిల్లాల్లో అకౌంట్లు అయితే డబ్బులు అయితే పడతాయి రైతులకు. ఎలా అంటే 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఇలా 15 ఎకరాలు ఉన్న రైతులందరికీ అకౌంట్లు అయితే డబ్బులు అయితే పడతాయని ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ రావడం జరిగిందండి. ఈసారి వానాకాలం యాసంగి సీజన్ కలుపుకుంటే ఎకరానికి 15,000 రూపాయలు మీ అకౌంట్ లో అయితే డబ్బులు అయితే పడతాయి. ఫోన్ లోకి మెసేజ్ కూడా వస్తాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. రేపు 10 గంటల నుంచి సాయంత్రం అయితే అకౌంట్ లో అయితే డబ్బులు అయితే పడిపోతాయండి. ధరణి పోర్టల్ దాంతో పాటు డిజిటల్ క్రాప్ సర్వే అయితే జరిగింది. సర్వే ప్రకారం అయితే ర్యాండమ్ గా పిక్ చేసి వారందరి అకౌంట్లు అయితే విడుదల చేస్తున్నారు అనమాట. కొంతమంది ఏమో బావుల దగ్గర అంటే పొలం ఏదైతే వేసారో వారికి డైరెక్ట్ గా నేరుగా వెళ్లి వ్యవసాయ అధికారులు అయితే ఆ ఒక ట్యాబ్ యాప్ అయితే ఇచ్చారు. అందులో అయితే పూర్తి స్థాయిలో కూడా ఎన్రోల్ అయితే చేశారు. ఆ డాటా ప్రకారం అయితే అకౌంట్లు అయితే డబ్బులు అయితే పడుతున్నాయండి. ఇంకా చాలా మంది ఏమో ప్రభుత్వ మూవ్మెంట్ బట్టి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రూల్స్, కొత్త అప్డేట్స్ ప్రకారం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందండి. ఈసారి పీఎం కిసాన్ దాంతో పాటు ప్రధానంగా రేషన్ కార్డును కూడా ప్రామాణికంగా తీసుకోవాలని అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈసారి అకౌంట్ లో డబ్బులు అనేది మనకు 3 విడతల్లో ఒకేసారి విడతల వారీగా డబ్బులు పడతాయని చెప్పేసి అప్డేట్ రావడం జరిగింది. అది కూడా 1 ఎకరం నుంచి 5 ఎకరాలు, 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు, 10 ఎకరాల నుంచి 15 ఎకరాల వరకు డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పేసి నవంబర్ చివరాఖరి కంటే దాదాపు 20 తారీఖు నుంచి 28 తారీఖు లోపు మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి. ఆన్ స్టార్ట్ చేసుకుంటే డిసెంబర్ నెల మొత్తం ఆ అకౌంట్ లో కూడా డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇవ్వడం జరిగింది అనమాట. అంటే వారానికి 1,500 కోట్లు, 2,000 కోట్లు సిద్ధం అయితే ఉన్నాయి. సో మొత్తానికి అయితే ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇస్తే సరిపోతుంది. నవంబర్ నెలలో మరో ఆప్షన్ అయితే ఇవ్వనున్నారు. రైతుల దగ్గర నేరుగా ఏ పంటకు ఏ పొలానికి ఇవ్వాలి అని చెప్పేసి. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. 5 ఎకరాలు కుదిరితే 10 ఎకరాలు, 15 ఎకరాల లోపే లిమిట్
పెట్టాలని చూస్తున్నారు కాబట్టి 100 ఎకరాలు ఉన్న వారికి 10 ఎకరాల వరకు సాగు చేస్తున్న వారికి వస్తుంది. దాంతో పాటు 10 ఎకరాల వరకు 10 ఎకరాలు సాగు చేస్తున్న వారికి 10 ఎకరాలు పడుతుంది. ఇలా 100 ఎకరాలు ఉన్న వారికి కౌలు రైతులు యాడ్ అవుతున్నారు కాబట్టి కొత్త రూల్స్ ప్రకారం ఇటు యాజమాన్యానికి కౌలు రైతులకు ఇద్దరు కలిపి 10 ఎకరాల లోపు డబ్బులు పడాలి. దీనికి సంబంధించి కొన్ని డ్రాఫ్ట్ రూపంలో కొత్త రూల్స్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఇది కూడా అసెంబ్లీ బడ్జెట్ లో అయితే ఫైనల్ అయితే చేయబోతున్నారు, చర్చించబోతున్నారు. ఇప్పటికే కేబినెట్ లో సంబంధించి 4 సార్లు నివేదిక రూపంలో తెప్పించుకొని మరి ఎలా వేయాలి, ఎలా ముందుకు వేయాలని చెప్పేసి కౌలు రైతులకు, భూమి లేని కూలీలకు రైతు భరోసా సంబంధించి కూడా వచ్చినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సంతోషకరమైన వార్త ఏంటంటే మనకు గతంలోనే చెప్పుకుంటూ రావడం నెలలు దాటించుకుంటూ ఇప్పటి వరకు అయితే నవంబర్ వరకు అయితే వచ్చింది. డిసెంబర్ నెలలో తప్పనిసరిగా ఎలక్షన్ ఉండడంతో ఇక ప్రభుత్వం అయితే సిద్ధమైంది అనమాట. ప్రభుత్వం ఆసన్నమైంది. అందరికి కూడా రైతు భరోసా నిధులు, రైతు రుణమాఫీ నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయన్నమాట. అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయి. తప్పనిసరిగా మీరు వ్యవసాయం అయితే చేసి ఉండాలి. అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉండాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్ రావడం జరిగింది. కొంతమందికి రైతు బంధు డబ్బులు వేసినప్పుడు కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల ఆర్థిక శాఖ వెళ్ళడం, ఇటీవల కాలంలో రైతు రుణమాఫీ విడుదల చేసినప్పుడు కూడా 3 విడతల్లో కొంతమందికి రాకపోవడం, ఇలాంటి కొన్ని కారణాలతోని ప్రభుత్వం నుంచి తాజాగా గుడ్ న్యూస్ రావడం జరిగింది. మీరు అకౌంట్ అనేది యాక్టివ్ అయితే ఉంచుకోవాలన్నమాట. ఫోన్ పే అయినా చెక్ చేసుకోవచ్చు, బ్యాంకుకి వెళ్ళైనా మన అకౌంట్ యాక్టివ్ ఉందా లేదా ఒకసారి సరి చేసుకోండి. ఇక్కడ ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీ అకౌంట్ లో డబ్బులు అయితే పడాలంటే తప్పనిసరిగా పొరపాట్లు ఉండదు కాబట్టి నెలలోనే మనకు దాదాపు మరో పథకానికి ప్రారంభించబోతున్నారు. మహిళా పేరు మీద ₹1,00,000 మొదటి విడత, రెండో విడత ₹1,25,000, మూడో విడత ₹1,75,000, ఇక నాలుగో విడత వచ్చేసి ₹1,00,000. ఇలా మొత్తానికి కలుపుకుంటే ₹5,00,000 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి డబ్బులు అనేది మహిళా ఖాతాలో మహిళా పేరు మీద అయితే జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది ఏంటంటే ఈ నెల 20వ తారీఖు నుంచి గ్రామ సభలో మీటింగ్ అనేది పెట్టి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అని దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో యాప్లు అయితే ఎన్రోల్ చేస్తారో అవినీతి ఆరోపణలకు తావు లేకుండా ఈ డాక్యుమెంట్లు తప్పనిసరిగా అయితే ఉండాలి. మీ దగ్గర రేషన్ కార్డు, ఆధార్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు, ఫోటోలు, జిరాక్స్లు అయితే తప్పనిసరిగా అడుగుతారు కాబట్టి దానికి సంబంధించి డాక్యుమెంట్ ఉన్న అదైతే ఫోటోలు అయితే తీసుకొని అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. మరొక అప్డేట్ అయితే రైతు భరోసా సంబంధించి ఎదురు చూస్తున్న వారందరికీ డౌట్ అయితే ఉంది. గతంలోనే రైతు భరోసా వేస్తామని పంట పెట్టుబడి సాయం ఇస్తామన్నారు. కానీ మొదటిసారి పంట వేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ పంట కోసం చూస్తున్నారు. వరి సాగు చేసిన వారు వరి అనేది కంప్లీట్ గా దున్నకాల కోసం చూస్తున్నారు. కొంతమంది వడ్లు అనేది పట్టిస్తున్నారు. కొంతమంది ఏమో పత్తి అనేది వేసిన వారు మరో పంట కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలోనే గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. అత్యంత త్వరలోనే అకౌంట్ లో అయితే డబ్బులు అయితే పడతాయని ఆసరా పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ రావడం జరిగిందండి. దాదాపు 21 తారీఖు నుంచే పెన్షన్లు అయితే అందిస్తున్నారండి. ₹2,016, ₹4,016. ఒకవేళ మీరు కనుక తీసుకోకపోతే మీ దగ్గరలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తప్పనిసరిగా తెలియజేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వారికి యూస్ఫుల్ గా ఉంటుంది. అవి కూడా కొన్ని జిల్లాలకు మాత్రమే డబ్బులు అనేది వస్తున్నాయండి.